మైనారిటీలకు అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే టీడీపీ ప్రభుత్వమేనని సోమిరెడ్డి శృతిరెడ్డి అన్నారు. పొదలకూరు పట్టణంలో టీడీపీ మైనారిటీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమిరెడ్డి శృతిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మైనారిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి శృతిరెడ్డి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కిరమాణి సర్దార్ మాట్లాడుతూ మైనారిటీలు అభివృద్ధి చెందారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోనేనని అన్నారు. అదేవిధంగా మైనారిటీలకు కుట్టు మిషన్లు, దుల్హన్ పథకం ద్వారా పెళ్లి కానుక, విదేశీ విద్య తదితర పథకాల ద్వారా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు మైనారిటీ ఉపాధ్యక్షుడు షేక్ జమీర్ బాషా, అమీర్ బాషా, కాదర్ బాషా, షేక్ జహీర్ బాషా, షేక్ జబీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. నేను కర్నూలులో పెరిగాను. చిన్నప్పుడు నన్ను పెంచింది కొంతమంది ముస్లిమ్స్ ఫ్యామిలీనే. నాకు ముస్లిమ్స్ పద్ధతులు కానీ అవన్నీ దాంట్లోనే మేము పెరిగాము. మాకు అల్లా నుంచి దర్గా నుంచి తాయతులు వచ్చేవి. పిల్లల్ని కాపాడడానికి, మమ్మల్ని కాపాడడానికి మాకు ముస్లిమ్స్ కమ్యూనిటీతో చాలా చాలా అనుబంధం ఉంది. చాలా క్లోజ్గా పెరిగాము. ముస్లిం సోదరి మనులారా, సలాం అలైకుం. మైనారిటీ కార్పొరేషన్స్ కి రుణాలు ఇచ్చేవాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఇప్పుడు ఆపేసింది. దానివల్ల చాలా మైనారిటీస్ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకు పెళ్లిళ్ళు సమయంలో దుల్హన్ పథకం ఇచ్చేవాళ్ళు. దుల్హన్ పథకం వల్ల హాయిగా సంతోషంగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ దుల్హన్ పథకం ఆపేశారు. మన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది మహిళలు ఇంట్లోనే ఉండేవాళ్ళు. కానీ ఆ మంచి పథకం వల్ల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, కుట్టు మెషిన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు దాని తర్వాత ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కుట్టు మెషిన్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 2019లో 172 కుట్టు మెషిన్లు ఫ్రీగా ఇచ్చారు. మామయ్య కృషితో ఇవ్వడం అది జరిగింది. ఇంకొకటి, మన పవిత్ర రంజాన్ మాసంలో మస్జిద్ రిపేర్లు చేయించాము. ఒక్కొక్క మస్జిద్ కి 10,000 రూపాయలతో రిపేర్ చేయించాం. అట్లా 50 మస్జిద్లు మన పొదలకూరు మండలంలోనే రిపేర్లు చేయించాం. అంటే 50 మస్జిద్లు 5 సంవత్సరాలు 25 లక్షలు ఖర్చు పెట్టాము. మన పేద ముస్లింలకు వాళ్ళు బాధపడకుండా రంజాన్ వాళ్ళు ఇష్టంగా సంతోషంగా గడుపుకోవడానికి రంజాన్ తోఫాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ రంజాన్ తోఫాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. ముస్లిం మైనారిటీ యూత్ వాళ్లకు విదేశీ విద్య ద్వారా వాళ్ళని విదేశీలకు పంపించి వాళ్ళని బాగా చదివించేవారు. ఈ మంచి అవకాశం యువతకు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విదేశీ విద్య ఆపేశారు. ఒక్కరు కూడా విదేశాలకు పోలేదు చదువుకోవడానికి. షాదీ మంజీలు, ఈద్గా నిర్మాణం, శ్మశానానికి ప్రహరీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఇలాంటి అనేక స్కీమ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మామయ్య గారు ద్వారా మంచి స్కీమ్స్ మన ముస్లిమ్స్ ని ఆదుకోవడానికి తెచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మస్జిద్లు, మర్మత్తులు అవన్నీ రద్దు చేసేసింది. ఆ స్కిల్ డెవలప్మెంట్ పథకమే ఆపేసింది. ఇంట్లోనే ఇంటికే పరిమితం కాకుండా ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఏదో కొంచెం సంపాదించుకొని డెవలప్మెంట్ ని ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా. నా ముస్లిం సోదరుల మీద మనము ఇప్పుడే అన్న చెప్పారు, కర్నూలులో జరిగిన సంఘటన. ఇక్కడే మన సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీలో 12 ముస్లిమ్స్ చనిపోయారు. ఎందువల్ల? పోలీస్ అరాచకాల వల్ల. వెంకటాచలంలో 2 ముస్లింలు చనిపోయారు. అదే ముస్లిం వాళ్ళు చనిపోయిన 2 ముస్లిం పేర్లు ఉస్మాన్, షాజహాన్. వాళ్ళని కొట్టి చంపేసిన కరీముల్లాని కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ తెచ్చి పొదలకూరులో పోస్టింగ్ ఇప్పించారు. ఆ పొదలకూరులో పోస్టింగ్ ఇప్పించినందుకు ఈ రోజు మన దళితుడు ఉదయగిరి నారాయణ్ని అదే విధంగా లాకప్ లో వేసి కొట్టి చంపి మళ్ళీ దాన్ని సృష్టించారు. ఏమని? సూసైడ్ అని సృష్టించారు. ఈ అరాచకాలు ఎటాచలం, కస్మూర్, పొదలకూరు ప్రాంతాల్లో
దుకాణాల ధ్వంసం చేసి, అదొక్కటే కాకుండా దాళ్ళు, ఆడ మగ అని చూడకుండా దాళ్ళు, చిన్న పెద్ద అని చూడకుండా దాళ్ళు, ఇవన్నీ ఎన్ని రోజులు భరించొద్దండి. మనం మైనారిటీ అని ఒక పదం పేరు పెట్టి ఇవన్నీ ఒక కేటగిరీలో వేస్తున్నారు. ఇవన్నీ భరించకండి. మన సరైన వాళ్ళకి ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాస్ట్, ప్రతి కులం ఏది చూడకుండా అందరినీ, మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని అందరినీ లిఫ్ట్ చేసి అభివృద్ధి చేసిన మంచి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్కరు కృషి చేయండి. మనమే కాపాడుకోవాలి. దయచేసి మీ ముస్లిం సోదరులు కానీ, హిందూ సోదరులకు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ ప్రతి ఒక్కరికి చెప్పండి, బాబు గారికి ఓటేయించండి, సైకిల్ గుర్తుకు ఓటేయించండి. మామయ్య గారు ఈ సర్వేపల్లిలో మన ముస్లింస్ ని ఎంతో కాపాడారు. అది ఒక్కసారి గుర్తుంచుకోండి. తప్పకుండా మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఆయన్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరం కృషి చేద్దాము. ఆయన్ని మళ్ళీ గెలిపించి మినిస్టర్ లాగా చూడాలని కోరిక నాకు. ఉంటాను. మరి మామయ్య గారు మీరు ఓటేస్తారని, మళ్ళీ బీజేపీ అభ్యర్థికి వరప్రసాద్ గారికి కమలం గుర్తుకు మీరు ఓటేస్తారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అక్కడ ఆ చంద్రన్న రావాలి, ఇక్కడ ఈ చంద్రన్న రావాలి. మనం అందరం బాగుపడాలంటే తప్పకుండా సరైన డిసిషన్ చేతుల్లో ఉంటది. సరిగ్గా వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. జత కలిశారు. రాబోయే కాలంలో ముస్లింలను బీజేపీ పార్టీ అణిచివేస్తుంది. ఈ రాష్ట్రంలో ముస్లింలను చంద్రబాబు నాయుడు డోజర్లు పెట్టి మసీదులు పలగొడతాడు, ఈద్గాలు పలగొడతాడు. రాబోయే కాలంలో ముస్లింలకు కష్టకాలం ఉంటుంది. కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీకి, మతతత్వ పార్టీతో కలిసింది, మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయవద్దని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సోదరులారా, నేను ఒకటే మాట చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ 1983 నుంచి బీజేపీతో అలయన్స్ ఉంది. ఆ రోజు రామారావు కాడి నుంచి ఉన్నా కూడా, ఆ రోజు 83లో రామారావు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నా, మేము ఈ రాష్ట్రంలో ముస్లింల చిన్న రక్తపు చుక్క కూడా చూసిన చరిత్ర లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు హైదరాబాద్ లో హిందూ ముస్లిం గలాటాలు జరిగేవి. అదే చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ ప్రశాంతంగా అన్నదమ్ముల్లా ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత. నిర్మించడం జరిగింది. ఆ రోజు బీజేపీతో అలయన్స్ తెలుగుదేశం పార్టీ ఉన్నింది. అదే బీజేపీతో అలయన్స్ ఉన్న తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించి ఎంతో మంది నిరుపేద ముస్లింలకు ఆదుకోవడం జరిగింది. అదే బీజేపీ అలయన్స్ తోటి రోష్ని, దుకాన్ మకాన్, దుల్హన్ స్కీము ఎన్నో పథకాలు చేసి నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా బీజేపీతో అలయన్స్ ఉన్నింది. కానీ ఎక్కడ కూడా ముస్లింల మనోభావాలు దెబ్బతిన్న చరిత్ర ఎక్కడా లేదు. 2014 నుంచి 19 దాకా బీజేపీతో అలయన్స్ ఉన్నావు. ఈ రాష్ట్రంలో ఆ రోజు మైనార్టీలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, మైనార్టీని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి 16,000 కోట్లు లో బడ్జెట్ ఉంటే 750 కోట్లు ముస్లింలకు బడ్జెట్ కేటాయించి ముస్లింలకు దుల్హం స్కీమ్ గానీ, షాదీ మంజిల్లు గానీ, కాకపోతే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ గానీ, మేడం చెప్పినట్టు మహిళలకు కుట్టు విషయంలో, నేను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నాను, రాష్ట్రం మొత్తం మీద 15,000 కుట్టు మిషన్లు ఇచ్చాం. ఇదే ఇక్కడ మన పొద్దుకూరులో కూడా ఆ రోజు జమీర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. జిల్లాలో కూడా 1100 మిషన్లు పంచడం జరిగింది. బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నా ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం దిగుచారిపోతుంది, రాష్ట్ర కష్టకాలంలో ఉంది. కాబట్టి మనం బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నామే గానీ మైనార్టీల మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతినవు. మైనార్టీల మనోభావాలు దెబ్బతినే సమస్య లేదు. ఆ విధంగా జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఏ రోజు కూడా ముస్లింలను అభివృద్ధి కొరకు ముందుకు తీసుకెళ్లారే కానీ ఏ రోజు కూడా ముస్లింలు వీళ్ళని పక్కన పెట్టాలని చెప్పేసి ఏ రోజు కూడా లేదు. ఆయన, మేము మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన తర్వాత మేము ఆయన సన్మానం చేయడానికి పోతే, నాకు సన్మానం ముఖ్యం కాదు, మీ యొక్క
పేద కుటుంబాలు ఉన్నటువంటి ముస్లింలను మీరు ముందుకు తీసుకురండి, మీకు ఏం పథకాలు కావాలంటే నేను ఇస్తాను, ఇంకా బడ్జెట్ నేను 750 కోట్లు ఇచ్చాను, ఇంకా పెంచిస్తానని చెప్పినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి. 2019లో నాకు ఒక అవకాశం ఇవ్వండి, మా నాన్న కన్నా గొప్ప పరిపాలన చేసి చూపిస్తాను అంటే ఆ రోజు ఆయన మాయ మాటలు నమ్మి ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే నేను వచ్చిన తర్వాత ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తానన్నాడు. ఇంతవరకు ఇచ్చిన చరిత్ర లేదు. పోతే దుల్హన్ స్కీము చంద్రబాబు నాయుడు గారు 50,000 ఇస్తున్నారు, దీన్ని నేను ₹1,00,000 పెంచిస్తాను, అది కూడా రాజశేఖర రెడ్డి దుల్హన్ పథకం అని పెట్టిస్తానని చెప్పాడు. ఎవరికి ఇచ్చిన చరిత్ర లేదు. లాస్ట్లో 2024లో 23లో ఆ స్కీమ్ నేను పునరుద్ధరిస్తానని చెప్పేసి దానికి ఒక కొన్ని పెట్టాడు. అమ్మాయి 10th క్లాస్ చదువుకుని ఉండాలంట, అబ్బాయి 10th క్లాస్ చదువుకుని ఉంటే మాత్రమే అర్హులు అన్నాడు. ఎవరు చదువుకుని ఉంటారు సోదరుల మైనార్టీ సోదరులు? సరే అబ్బాయి చదువుకుని ఉన్నాడు, అమ్మాయి ఆడ చదువుకుని ఉంటుంది. అంటే ఇచ్చే ఉద్దేశం లేదు. విదేశ విద్యకు ఇస్తానంటూ 20 లక్షల రూపాయలు లేవు. కనీసం కర్నూలులో ఒక మహిళ ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మా అమ్మాయి విదేశాలకు వెళ్ళింది, ఈరోజు విదేశ విద్య కట్టాల్సిన డబ్బులు లేవు, కనీసం ప్రభుత్వం నా కిడ్నీ అమ్ముకుంటాను, నాకు పర్మిషన్ ఇప్పిండి అని చెప్పేసి కోరింది. అంటే వీళ్ళు ఎంత మాత్రం ఈ మైనార్టీలకు ముందుకు తీసుకోలేనటువంటి చరిత్ర చెప్పండి. సరే వీళ్ళు చెప్తున్నారు మేము తెలుగుదేశం పార్టీ ఈరోజు బీజేపీతో పొత్తుందని చెప్పేసి. మీరు ఎంపీఆర్ ఎన్ఆర్సీ అప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారు ఎవరికి సపోర్ట్ చేశారు పార్లమెంట్లో? ఆ విజువల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, చూపిస్తాను. పక్కా చెప్పాడు విజయసాయి రెడ్డి, మేము బీజేపీ ప్రభుత్వం ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము, మీరు ఏ బిల్లు పెట్టినా ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారు. కానీ ఇటువంటి అక్కడేమో చేసింది మీరు చీకటి ఒప్పందం, ఇక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులకు ద్రోహం చేస్తుంది బీజేపీతో. మీరు 2014 నుంచి 19 దాకా ఎవరితో కాపురం చేశారని చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. అంబటి రాంబాబు 15/4 ఎన్టీవీలో స్వతహాగా చెప్పాడు మేము గెలిచినా కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి. మీరు ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలకి. మేము గెలిచినా కూడా బీజేపీతో పోమని చెప్పేసి మేము వెళ్ళాం, పబ్లిక్ గా వెళ్ళాం, చెప్తున్నాం. ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో కలిసినా కూడా మైనార్టీ మనోభావాలు ఎక్కడ దెబ్బతినవు, మైనార్టీలకు ఏం అవసరమైతే ఏం కావాలో ఇస్తానని చెప్పేసి నేను నెల్లూరులో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మీరు వాళ్ళు మాయ మాటలు నమ్మబాకండి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఇక్కడి నుంచి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించుకోండి. చంద్రమోహన్ రెడ్డి మీకోసం అహోరాత్రులు కష్టపడుతున్నటువంటి వ్యక్తి. ఆయనకు ఇప్పటికే 3 సార్లు ఆయన ఓడిపోయి ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన నమ్మకంతో ఆయనకి సీట్ ఇచ్చారు. కాబట్టి ఆయన మీరు ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించి ఎంపీ వరప్రసాద్ గారిని కూడా గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.